ప్రభుత్వానికి కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ మీకు కానీ ఏది తెలంగాణలో ప్రాజెక్టులు ఏదో అడ్డుకోవాలనో ఈ రకమైన వ్యవహారం లేదు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఆయన మిగిల్చి వెళ్ళిపోయిన పంచాయతీలు తీర్చుకోవడానికి ఆ విధ్వంసం నుంచి బయటపడడానికి టైం సరిపోతుంది. కానీ ఇదే ఒక సాఫ్ట్ కార్నరు మరి తెలంగాణ ప్రభుత్వం ఎందుకు చూపించట్లేదు అనే ప్రశ్న సహజంగా నాకు వస్తుంది. ఏదైతే అక్కడ తెలంగాణలో ఇప్పుడు ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా అక్కడ ఏదైతే రాజకీయపరమైనటువంటి అంశాల మీద అంటే ఒక ప్రతిపక్షం ఒక అడుగు ముందుకేస్తే మనం వెనకబడిపోతామో అని పాలకపక్షం ఇంకొక 2 అడుగులు ముందుకేయాలి అనేటువంటి రాజకీయపరమైనటువంటి ఆలోచనలతోటి ముందుకెళ్తున్నట్టు కనిపిస్తుంది తప్ప వాస్తవిక అంశాలు కానీ టెక్నికల్గా కానీ సాంకేతికంగా కానీ ఈ యొక్క పోలవరం బనకచర్లను అడ్డుకోవడానికి కానీ అభ్యంతరాలకు కానీ సహేతుకమైనటువంటి కారణం ఏమీ లేనిటువంటి పరిస్థితి. రెండవది మీరు ఇంతకుముందు చెప్పడం జరిగింది, ఇటువంటి పరిస్థితులు అంటే తెలంగాణకు సంబంధించినటువంటి నాయకులు ఎందుకు దీన్ని అడ్డుకుంటున్నారనేటువంటిది రాజకీయ కారణాలతో పాటు అక్కడ ప్రజలను కూడా ఆలోచించమని. ఎందుకంటే తెలంగాణలో నిర్మాణం జరుగుతున్నటువంటి ప్రాజెక్టుల్ని ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు అడ్డుకున్నటువంటి పరిస్థితి లేదు. అదేవిధంగా ఏదైతే తెలంగాణలో కూడా పెద్ద ఎత్తున ఇరిగేషన్ని కూడా డెవలప్ చేసింది కూడా ఆ రోజు అన్న ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారి వరకు. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, అందులో పర్టికులర్గా చంద్రబాబు నాయుడు గారు ఈవేళ దేవాదుల ఎత్తిపోతల పథకం ఏదైతే ఉందో అది ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడే ఆ దేవాదుల ఎత్తిపోతల పథకం చేపట్టడం జరిగింది. దీంతోపాటుగా అనేకమైన ఇరిగేషన్ ప్రాజెక్టులు తెలంగాణలో మరి నిర్మాణం పూర్తవడానికి ఆ రోజు ఆయన సహకరించారు. అందులో పర్టికులర్గా భీమా ఎత్తిపోతల పథకం ఉంది. ఆ రోజు కృష్ణా డెల్టా ఆధునీకరణను చూపించి ఇక్కడ సేవింగ్గా 20 టీఎంసీలు నీరు చూపించి ఆ రోజు ఆ భీమా ఎత్తిపోతల పథకాన్ని కూడా రూపకల్పన చేసింది ఆ రోజు చంద్రబాబు నాయుడు గారే. అదేవిధంగా ఒక ఎస్ఆర్సిపి వరద కాలువ ద్వారా 20 టీఎంసీలు కానీ, ఆలీసాగర్ మరియు గుత్త ఎత్తిపోతల పథకం ద్వారా 6 టీఎంసీలు కానీ, ఏఎంసీ ప్రాజెక్టు ద్వారా 30 టీఎంసీలు నీరు కానీ, అంటే ఇట్లా వినియోగించుకోవడానికి తెలంగాణ వినియోగించుకోవడానికి చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే కేటాయించడం కానీ చేపట్టడం జరిగింది అనేటువంటి విషయాల్ని మరొక్కసారి. అదేవిధంగా ఏదైతే వాళ్ళ పార్టీకి సంబంధించిన నాయకులు మాట్లాడుతూ ఉన్నారు తెలంగాణలో, మరి ఏదైతే గతంలో చంద్రబాబు నాయుడు గారు తెలంగాణలో జరుగుతున్నటువంటి ప్రాజెక్టులని అడ్డుకున్నారని, అంటే అది వాస్తవం కాదనేది ఈ పై అంశాలను బట్టి మనకు అర్థమవుతుంది. నిజంగా మేము అడ్డుకున్నట్లయితే ఆ కాళేశ్వరం కానీ, ఆ సీతారామ సాగర్ కానీ, ఆ సమ్మక్క బ్యారేజీ కానీ ఈ ప్రాజెక్టులన్నీ కూడా అనుమతులు లేకుండానే మీరు చేపట్టారు కదా. అంటే ఏదైతే లోయర్ రిపేరియన్ రైట్స్ అంటే దిగువ ఉన్నటువంటి రాష్ట్రానికి ఉన్నటువంటి హక్కుల్ని ఏదైతే ఎగువన ఉన్నటువంటి రాష్ట్రం నీటి లభ్యత సాంకేతిక అంశాలను ముదింపు లేకుండా నిర్మాణం చేస్తే దిగువ రాష్ట్రం నష్టపోతుంది అనేటువంటి ఆలోచనతో అభ్యంతరాలు మాత్రమే తెలియజెప్పారు తప్ప ఎక్కడ కూడా ఆ ప్రాజెక్టులను అడ్డుకోవడం కానీ, ఆ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా కోర్టులకు పోవడం కానీ, లేదంటే ఎక్కడ కూడా స్టేలు తేవడం కానీ ఎక్కడ కూడా లేదు. అందుకే ఈ రోజుకి కూడా మరి ఆ ప్రాజెక్టులు పూర్తయినటువంటి విషయాన్ని ఈ సందర్భంగా ఇప్పుడు గుర్తు చేస్తూ అయితే తెలంగాణలో ప్రాజెక్టులు పూర్తవడానికి చంద్రబాబు నాయుడు గారు సహకరించారు. ఎందుకంటే మేము చెప్తూ ఉన్నాం, ఎస్ గోదావరిలో వృధాగా పోతుంది, మేము 200 టీఎంసీలను ఉపయోగించుకుంటున్నాం, ఇంకా గోదావరిలో వరద నీరు ఉంది. ఎవరికి ఏ అవకాశం ఉంటే అటు తెలంగాణలో వాళ్ళకి అవకాశం ఉంటే వాళ్ళు ఆ గోదావరి నీటిని ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనకు అవకాశం ఉంటే మనం ఉపయోగించుకుంటాం. వృధాగా సముద్రంలోకి పోయే నీటిని అటు తెలంగాణ అయినా ఇటు ఆంధ్ర అయినా ఉపయోగించుకుంటే ఇరు రాష్ట్రాలు కూడా సుభిక్షంగా ఉంటాయి. బంగాళాఖాతంలో కలిసిపోయినా పర్లేదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉపయోగించుకోకూడదు అనేటువంటి ఆలోచన సహేతుకమైనటువంటి కాదని చెప్పి గతంలో కూడా కేసీఆర్ అనేక సందర్భాల్లో ఈ అసలు ఇన్ని టీఎంసీల వృధాగా పోతున్న నీటిని వాడుకోవడం ప్రభుత్వాలకు చేత కాదు, నేను బీఆర్ఎస్ పెట్టి భారతదేశ వ్యాప్తంగా దీని మీద ఒక పెద్ద చర్చ తీసుకొస్తాను అన్నారు కదా. మన అనేక సందర్భాల్లో అన్నారు ఎన్ని లక్షల క్యూసెక్కుల నీరు ఎన్ని వందల టీఎంసీలు వృధాగా పోతున్నాయని. మరి అట్లాంటి ఒక కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ చేస్తున్నప్పుడు ఒకవేళ మీరు చేస్తే ఆరోపణ నిజమే అయితే, అంటే కాళేశ్వరం అవినీతిపై ఆ విచారణ డైవర్ట్ చేయడానికే ఈ అంశం ఎత్తుకున్నారంటే సక్సెస్ అయినట్టే రామానాయుడు గారు. ఎందుకంటే ఇవాళ తెలంగాణ ప్రభుత్వం ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషను, ముఖ్యమంత్రి మంత్రులు ఎంపీలు అక్కడి వరకు వచ్చిందంటే అనుమతులు రాకుండా అడ్డుకుంటామని బీఆర్ఎస్ పొలిటికల్ స్ట్రాటజీ సక్సెస్ అయినట్టేగా. ఎస్, ఏదైతే
ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీ అక్కడ తన ఉనికి కోసమో లేకపోతే రాజకీయ లబ్ధి కోసమో ఈ అంశాన్ని చేపట్టినప్పుడు అక్కడ ఉన్నటువంటి అధికార పక్షం కూడా ఆ ట్రాప్లో ఉన్నట్టుగానే పడుతున్నట్టుగానే కొంచెం కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఆ రోజు ముఖ్యమంత్రిగా మరి కేసీఆర్ గారు కూడా మీరు అనుమతిస్తే ఆ రోజు ఆయన మాట్లాడిన వీడియో కూడా స్పష్టంగా ఉన్నటువంటి పరిస్థితి. ఆ రోజు ఆయన మన ప్రగతి భవన్లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు కానీ, అదేవిధంగా ఇటు రాయలసీమ నగరికి వచ్చినప్పుడు కానీ ఆయన మాట్లాడిన మాటలు ఒకసారి వీడియో కూడా అంటే మీరు చెప్పినట్లుగా ద్వంద్వ వైఖరి, అంటే ఆ రోజు అధికారంలో ఉన్నప్పుడు ఒక రకంగా, మరి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక రకంగా ఎందుకు వస్తుందో మరి అర్థం కానిటువంటి పరిస్థితి. చాలా క్లియర్గా ఆయన మాటలే. సీమ ప్రాంతానికి డెఫినెట్గా గోదావరి జలాలు రావాల్సిన అవసరం ఉంది. రాయలసీమ ప్రజల బాధలు నాకు తెలుసు కాబట్టి 100% మా యొక్క ఆశీస్సులు సంపూర్ణ సహకారం 100% ఇప్పటికే నేను ముఖ్యమంత్రి గారు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం చాలామంది వచ్చి చర్చలు కూడా జరిపాం. మీరు ఈరోజు మన కళ్ళ ముందు కనపడతాం. సుమారు 1000 టీఎంసీ గోదావరి నుంచి పోయింది. ఆల్మోస్ట్ ఇప్పుడు 2 ప్రాజెక్టులు మనకు శ్రీశైలం సాగర్ ఫుల్లైపోయి సముద్రాన్ని నిలిపోయే పరిస్థితి వస్తాం. ఆ నీళ్ళు అట్లా వేస్ట్గా పోకుండా మన ప్రజలకు ఉపయోగపడాలని చెప్పి పాజిటివ్ నిర్ణయానికి వచ్చాం. రాయలసీమను రతనాల సీమగా మార్చడానికి దేవుడు ఇచ్చిన సర్వశక్తులు ఉంటామని చెప్పి చాలా చాలా క్లియర్గా మీరు చెప్పారు. ఇప్పుడు రాయలసీమని రతనాల సీమగా మార్చడానికి, రాయలసీమను రతనాల సీమగా మార్చడానికి గోదావరి వరద జలాల్ని ఇక్కడ రాయలసీమకు తీసుకురావాలని ఈ రోజు కాదు ఆ రోజు స్వయంగా, అంటే అది కాదండి, ముఖ్యమంత్రి మారిపోతే రాయలసీమ మీద కేసీఆర్ గారి అభిప్రాయం ఎలా మారిపోతుంది? ఆ మాటకి కట్టుబడి ఉండాలి, ఆయన చెప్పాలి హరీష్ రావు.